హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ క్లాస్లో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమింగ్ ఆఫ్ బైసైక్లో కాంపౌండ్ల నేమింగ్ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? మన ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్కి అయితే ఇవి రావు, బట్ కాంపిటేటివ్కి అయితే వీటిని మనం చదువుకోవాలి. ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, జేఈఈ మెయిన్ కావచ్చు. సో కాంపిటేటివ్గా అయితే అవసరం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్కి అయితే అవసరం లేదు. ఓకే, చూద్దాం అసలు బైసైక్లో కాంపౌండ్స్ అంటే ఏంటి అది తెలిస్తే తర్వాత వాటి గురించి మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. సరే, బైసైక్లో కాంపౌండ్స్ ఏముంటుంది ఇక్కడ? ఇన్ దీస్ కాంపౌండ్స్ 2 rings ఆర్ ఫ్యూజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ బ్రిడ్జ్. 2 రింగులు ఒక బ్రిడ్జితో ఫ్యూజ్ అవుతాయి ఒకదాంట్లో ఒకటి. ఎగ్జాంపుల్ ఇదే, ఎలా వచ్చి ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఒక కాంపౌండ్, ఒక సైక్లిక్ కాంపౌండ్, ఓకే, వన్ మోర్ సైక్లిక్ కాంపౌండ్ అంటే వన్ మోర్ రింగ్. ఇది ఇంకొకటి. ఇవి 2 సైక్లిక్ కాంపౌండ్స్, 2 రింగ్స్, 1 2 3 4 5 కార్బన్ ఉన్న రింగ్, 1 2 3 4 5 కార్బన్ ఉన్న ఇంకో రింగ్. సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మరి సంబంధం లేదు. 2 రింగ్స్. ఈ 2 రింగ్స్ ఏమవుతున్నాయంటే ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అవుతాయి ఒక బ్రిడ్జ్ ద్వారా. ఈ 2 కలిసి ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయిపోతే ఇది వస్తుంది. అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ 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 ఇది ఇచ్చి ఇట్లా లాక్ అండ్ కీ సిస్టమ్ అంటాం కదా, కరెక్ట్గా ఫిట్ అవుతే అప్పుడు ఏమొస్తుంది? ఇది వస్తుంది. బైసైక్లో, బై మీన్స్ 2, 2 సైక్లిక్ రింగులు ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అవుతే వచ్చే కాంపౌండ్లనే బైసైక్లో కాంపౌండ్స్ అంటారు. ఓకే, సరే. In these compound 2 rings are fused with the help of a bridge. ఈ బ్రిడ్జ్ తో ఈ 2 ఫ్యూజ్ అవుతాయి, జస్ట్ వచ్చి అట్లా స్టిక్ అయినట్టు. అర్థమైందా? ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అవుతాయి. మరి వీటికి నేమ్ ఇవ్వాలంటే ఎలా? ఇక్కడ మెయిన్ కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి. బ్రిడ్జ్ హెడ్ ఏంటి, బ్రిడ్జ్ ఏంటి, బ్రిడ్జ్డ్ ఆటమ్స్ ఏంటి, ఇది తెలిస్తే తర్వాత వాటి నేమ్ ఇవ్వచ్చు. కొన్ని రూల్స్ ఉన్నాయి చూడు ఇక్కడ. దీన్ని, ఇది కాంపౌండ్ కదా, ఇదే కాంపౌండ్ ఇక్కడ వేసుకుందాం. ఓకేనా? సరే, నేమ్ ఎలా ఇస్తారు దీనికంటే మొత్తం రింగులో ఉన్న కార్బన్ అన్ని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7. ఎలా మెన్షన్ చేయాలి, ఎలా చెప్పాలి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఆల్కేన్ బేస్. ఆల్కేన్ బేస్. ఇప్పుడు 7 కార్బన్స్ ఉన్న ఆల్కేన్ ఏమంటాం? హెప్టేన్. దీన్ని కూడా చివరిలో హెప్టేన్ అనే అంటారు. 6 ఉంటే హెక్సేన్, 4 ఉంటే బ్యూటేన్, అలా అన్నమాట. ఓకేనా? సరే, ఆల్కేన్ నేమ్, ఎవరి నేమ్నైనా ఆల్కేన్ నేమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ బేస్. దేనికి? టు ఇండికేట్ ద టోటల్ నంబర్ ఆఫ్ కార్బన్స్. ఆ రింగ్లో ఉన్న టోటల్ కార్బన్ నంబర్ని తెలుసుకోవడానికి లేదా చెప్పడానికి ఆల్కేన్లో ఏ రూట్ వర్డ్ అయితే యూజ్ చేస్తామో దాన్నే ఇక్కడ బేసిక్గా యూజ్ చేస్తాం. క్లియర్? ద కార్బన్ ఆటమ్స్ కామన్ టు బోత్ ద రింగ్స్. ఈ 2 రింగులు ఇక్కడ మెర్జ్ అవుతున్నాయంటే ఈ 2 కలిసినప్పుడు ఈ కార్బన్, ఈ కార్బన్, ఈ 2 ఈ రింగ్కి కామన్ కదా. అలాంటి కామన్ గా 2 రింగ్స్ కు ఉన్నటువంటి కార్బన్ ఆటమ్స్ ని బ్రిడ్జెస్ అంటారు, బ్రిడ్జ్ హెడ్ అంటారు. బ్రిడ్జ్ హెడ్. ద కార్బన్ ఆటమ్స్ కామన్ టు బోత్ ద రింగ్స్ ఆర్ కాల్డ్ బ్రిడ్జ్ హెడ్స్. ఏమంటున్నా? బ్రిడ్జ్ హెడ్స్ అంటున్నాడు. ఓకేనా? సో ఈ 2 రింగ్స్ ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయిపోయినప్పుడు ఈ 2 ఇక్కడ ఇక్కడ జాయిన్ అవుతాయి. సో వీటిని ఏమంటారంటే
బ్రిడ్జ్ హెడ్స్ అంటారు. ఓకే, బాగుంది. మరి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఆటమ్స్ 1 2, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 2, వీటిని ఏమంటారు? వెన్ నేమింగ్, సరే అవి బ్రిడ్జ్ హెడ్స్ అండ్ ఈచ్ బాండ్, ఈ బాండ్ కావచ్చు, ఇది కావచ్చు, ఈ మధ్యలో అది కావచ్చు, లేదా చైన్, ఒక సింగిల్ బాండ్ కావచ్చు, లేదా ఈ చైన్, ఇటు సైడ్ ఉన్న చైన్ కావచ్చు, ఇటు సైడ్ ఉన్న చైన్ కావచ్చు, ఆఫ్ ఆటమ్స్ కనెక్టింగ్ టు ద బ్రిడ్జ్ హెడ్. ఈ బ్రిడ్జ్ హెడ్ తో కనెక్ట్ అయిపోయినటువంటి, బ్రిడ్జ్ హెడ్లతో కనెక్ట్ అయిపోయినటువంటి ఈ చైన్, ఓకేనా, అర్థమవుతుందా? ఈజ్ కాల్డ్ ఎ బ్రిడ్జ్. ఈ చైన్ ఏమంటారు? బ్రిడ్జ్ అంటారు. 1 బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్, థర్డ్ బ్రిడ్జ్, 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడు, ఈ 2 కార్బన్ ఐటమ్స్ 2 రింగులకు కామన్ కదా, కాబట్టి వీటిని ఏమన్నారు? బ్రిడ్జ్ హెడ్. బ్రిడ్జ్ హెడ్ అన్నాడు. అర్థమైందా? ఈ 2. మరి బ్రిడ్జ్ హెడ్లను జాయిన్ చేస్తూ ఉన్న చైన్ని లేదా బాండ్ని, ఈ బ్రిడ్జ్ హెడ్లను జాయిన్ చేస్తున్నటువంటి ఈ చైన్ని కార్బన్ బ్రిడ్జ్ అంటారు, లేదా బ్రిడ్జ్ అంటారు. ఇది ఒక బ్రిడ్జ్. ఈ హెడ్ నుంచి ఈ హెడ్ వరకు జాయిన్ అవుతున్నటువంటి చైన్. ఇటువైపు కూడా ఇంకొకటి, అనదర్ బ్రిడ్జ్. ఓకేనా? ఇది ఒక బ్రిడ్జ్. ఇవి బ్రిడ్జ్. అందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఈ బ్రిడ్జిలో 2 కార్బన్స్ ఉన్నాయి, సో 2 కార్బన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిలో 2 కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్ బ్రిడ్జ్. మరి 2 హెడ్లను కలిపే ఈ బ్రిడ్జిలో 1 కార్బన్ ఉంది, సో 1 కార్బన్ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ హెడ్లను జాయిన్ చేసే చైన్లనే బ్రిడ్జ్ అంటారు. బ్రిడ్జ్ హెడ్లను జాయిన్ చేసే చైన్లను బ్రిడ్జ్ అంటారు. క్లియర్? 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. 2 కార్బన్ బ్రిడ్జెస్, 2 సింగిల్ కార్బన్ బ్రిడ్జ్ ఒకటి. ఓకే, ఇప్పుడు మనం నేమ్ ఇవ్వాలంటే ఎలా చెప్పాలి కాంపౌండ్లకి అంటే, వెన్ నేమింగ్, నేమ్ ఇస్తున్నప్పుడు an expression will write between బైసైక్లో అండ్ ఆల్కేన్. వీటి నేమ్స్ ఎట్లా చెప్తారంటే బైసైక్లో ఆల్కేన్ అంటారు. సో బైసైక్లో చివరిలో ఆల్కేన్ అని వస్తుంది. ఓకేనా? బైసైక్లో అండ్ ఆల్కేన్. ఆల్కేన్ బేస్ చెప్తానన్నా టోటల్ కార్బన్. బైసైక్లిక్ కాంపౌండ్స్ కాబట్టి బైసైక్లో అని వస్తుంది. వీటి మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి, అది కూడా స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. When naming an expression will write between bicyclo and alkane in square bracket. నేమ్ రాస్తున్నప్పుడు బైసైక్లోకి ఆల్కేన్కి మధ్యలో స్క్వేర్ బ్రాకెట్ ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి. దట్ డినోట్స్, అది ఏం చెప్తుందంటే, దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ఈచ్ బ్రిడ్జ్. ప్రతి బ్రిడ్జిలో ఎన్ని కార్బన్లు ఉన్నాయో చెప్తుంది. అంటే ప్రతి బ్రిడ్జిలో ఎన్ని కార్బన్లు ఉన్నాయో ఆ నంబర్లు రాయాలన్నమాట స్క్వేర్ బ్రాకెట్లో. న్యూమరల్స్ ఆర్ రిటర్న్, ఎన్ని ఉన్నాయో రాయాలి కదా, నంబర్ రాయాలి కదా. ఆ న్యూమరల్స్ ఆర్ రిటర్న్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఎక్కువ కార్బన్లు ఏ బ్రిడ్జిలో ఉన్నాయో ఆ నంబర్ ఫస్ట్ రాయాలి, తర్వాత కొంచెం తక్కువ, తర్వాత ఇంకా తక్కువ, లైక్ దట్ అండ్ సో ఆన్. అండ్ ద నంబర్స్ ఆర్ సపరేటెడ్ బై ఫుల్ స్టాప్. ఆ నంబర్ల మధ్యలో ఫుల్ స్టాప్స్ పెట్టాలి. ఇప్పుడు చూద్దాం దీన్ని. ఇది మన కాంపౌండ్. బ్రిడ్జ్ హెడ్, బ్రిడ్జ్ హెడ్, ఇది ఒక బ్రిడ్జ్, ఇది ఇంకో బ్రిడ్జ్, ఇది ఇంకో బ్రిడ్జ్. 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. కాంపౌండ్ 2 సైక్లిక్ రింగ్ ఫ్యూజ్ అయితే వచ్చింది కాబట్టి బైసైక్లో. ఓకేనా? 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్కేన్ ఏమనాలంటే హెప్టేన్. బైసైక్లో హెప్టేన్. మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి స్క్వేర్ బ్రాకెట్లో అన్నాడు. ఏం రాయాలి? బ్రిడ్జిలో ఉన్న కార్బన్ నంబర్ మెన్షన్ చేయాలి. ఈ బ్రిడ్జిలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ హెడ్ నుంచి ఈ హెడ్ను కలిపే బ్రిడ్జిలో 2 కార్బన్స్. ఇటువైపు బ్రిడ్జిలో 2 కార్బన్స్ ఉన్నాయి. మధ్యలో బ్రిడ్జిలో 1 కార్బన్ ఉంది. డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఫస్ట్ హై, తర్వాత లో, నెక్స్ట్ లో. 2 2 1 2 2 1. The numerals are separated by full stops. 2 2 1. వేటితో సపరేట్ చేయాలన్నాడు?
ఫుల్ స్టాప్స్తో సపరేట్ చేయాలి అన్నాడు. ఇది నేమింగ్. మరి దీని నేమ్ ఏంటి? ఇవి బ్రిడ్జ్ హెడ్స్ కదా. ఇక్కడ బైసైక్లో కాంపౌండ్ కాబట్టి బైసైక్లో అన్నాం. ఈ బ్రిడ్జిలో 2 కార్బన్స్, ఈ బ్రిడ్జిలో 2 కార్బన్స్, మధ్యలో బ్రిడ్జిలో 1 కార్బన్ ఉంది. సో 2, 2, 1 టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7 కాబట్టి హెప్టేన్ ఆల్కేన్ బేస్ గా తీసుకుంటాం మనం. అంతే. సరే, బాగుంది. మరి నెంబరింగ్ ఎటువైపు నుంచి ఇవ్వాలి? లెఫ్ట్ నుంచి రైటా, రైట్ నుంచి లెఫ్టా అనేది తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఒక బ్రిడ్జ్ హెడ్ దగ్గర మొదలెట్టాలి 1. ఎలా నెంబరింగ్ ఇవ్వాలి? పెద్ద బ్రిడ్జి అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ కార్బన్ ఉన్న బ్రిడ్జి ఎటువైపు ఉందో అటువైపు నెంబరింగ్ ఇవ్వాలి. రెండవ హెడ్ దగ్గరికి రావాలి. అది రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేది ఎక్కువ కార్బన్లు ఏ బ్రిడ్జిలో ఉన్నాయో ఆ బ్రిడ్జి వెంబడి రెండవ హెడ్ దగ్గరికి రావాలి. తర్వాత మళ్ళీ మొదటి హెడ్ దగ్గరికి వెళ్ళాలి. ఎలా? కొంచెం తక్కువ కార్బన్లు ఉన్న ఇంకో బ్రిడ్జి ద్వారా. అంటే మిగిలిన ఇంకా 2, 3 బ్రిడ్జిలు ఉంటాయిగా, ఆ మిగిలిన 2 బ్రిడ్జిల్లో దేంట్లో ఎక్కువ కార్బన్స్ ఉంటే దాని ద్వారా రెండో హెడ్ దగ్గరికి వెళ్ళాలి. లీస్ట్ కార్బన్ ఉన్న బ్రిడ్జిలు చివరిలో చెప్పాలి. చూడు, వెన్ మనం నెంబర్ ఎట్లా ఇస్తామంటే బిగినింగ్ అట్ 1 బ్రిడ్జ్ హెడ్, ఒక బ్రిడ్జ్ హెడ్ దగ్గర మొదలెట్టి ప్రొసీడింగ్ ఫస్ట్. ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే ఫస్ట్ అలాంగ్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్, పొడవుగా ఉన్న బ్రిడ్జ్ అంటే ఎక్కువ కార్బన్ ఉన్న బ్రిడ్జ్, టు ది అదర్ బ్రిడ్జ్ హెడ్, ఇంకో బ్రిడ్జ్ హెడ్ వరకు. 1, 2 కార్బన్, 1, 2 కార్బన్, ఇక్కడ 1. రెండిట్లో ఎటువైపు నుంచి అయినా రావచ్చు. ఇది 2నే, ఇది 2నే. సో 2, 3, 4 అనదర్ బ్రిడ్జ్ హెడ్ దగ్గరికి వచ్చాం. అదర్ బ్రిడ్జ్ హెడ్, దెన్ అలాంగ్ నెక్స్ట్ లాంగెస్ట్ బ్రిడ్జ్, తర్వాత ఉన్న బ్రిడ్జిల్లో ఏది లాంగ్ అయితే దాని ద్వారా బ్యాక్ టు ది ఫస్ట్ బ్రిడ్జ్ హెడ్ దగ్గరికి రావాలి. ఇట్లా పోదాం అనుకుంటే ఒకటే కార్బన్ ఉంది, ఇలా వస్తే 1, 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఇది బిగ్ కదా, దాంతో కంపేర్ చేస్తే. సో ఈ బ్రిడ్జ్ ద్వారా వస్తాం. 4, 5, 6 అనదర్ హెడ్ దగ్గరికి వచ్చాం. తర్వాత ద షార్టెస్ట్ బ్రిడ్జ్ ఈజ్ నేమ్డ్ ద లాస్ట్, చిన్న బ్రిడ్జ్ లాస్ట్ లో చెప్పాలి. 6 అయిపోతే నెక్స్ట్ ఎవరు? 7 ఇక్కడ వస్తుంది. అంతే. ఇలా నంబరింగ్ ఇవ్వాలి. బ్రిడ్జ్ హెడ్ దగ్గర నుంచి పెద్ద చైన్, అనదర్ హెడ్, తర్వాత నెక్స్ట్ లాంగెస్ట్ చైన్, లీస్ట్ చైన్, తర్వాత లీస్ట్ బ్రిడ్జ్ తర్వాత. సో బైసైక్లో ఇది కామన్ అన్నిటికీ. టోటల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ చివరిలో ఆల్కేన్ లాగా చెప్తాం. సింపుల్. ఎన్ని బ్రిడ్జిలో ఆ బ్రిడ్జిలో ఉన్న కార్బన్ల నంబరు డిసెండింగ్ ఆర్డర్లో ఫుల్ స్టాప్స్తో సపరేట్ చేసి మధ్యలో బ్రాకెట్లో పెడితే అయిపోయాయి. ఎంత ఈజీ ఇది. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? అర్థమైంది అనుకుంటా. 2 సైక్లిక్ కాంపౌండ్స్ ఫ్యూజ్ అవుతే వస్తాయి ఇవి. ఆ 2 సైక్లిక్ కాంపౌండ్స్ ఒక బ్రిడ్జి ద్వారా జాయిన్ అవుతాయి. ఆ 2 సైక్లిక్ కాంపౌండ్స్ కు కామన్ గా ఉన్న కార్బన్లను బ్రిడ్జి హెడ్లు అంటారు. ఈ హెడ్లను కలిపే చైన్లను బ్రిడ్జెస్ అంటారు. ఓకేనా? నంబరింగ్ ఎలా ఇస్తారంటే ఒక బ్రిడ్జి హెడ్ దగ్గర మొదలై పెద్ద బ్రిడ్జి ద్వారా రెండో హెడ్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మిగిలిన బ్రిడ్జిల్లో పెద్ద బ్రిడ్జి ద్వారా ఫస్ట్ హెడ్కి వెళ్ళాలి. చిన్న బ్రిడ్జికి లాస్ట్ లో నంబరింగ్ ఇవ్వాలి. అంతే. చాలా ఈజీ. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఓకే. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బైసైక్లిక్ కాంపౌండ్స్ చూద్దాం. CH, CH2, CH2. ఇక్కడ ఇది ఎలా వచ్చి ఉంటుందంటే ఇలాంటి ఒక రింగు, ఇలాంటి ఒక సైక్లిక్ రింగ్, రెండు ఫ్యూజ్ అయి ఉంటాయి. అప్పుడు ఇది వస్తుంది. ఓకే, క్లియర్? సో నేమ్ ఫస్ట్ ఏం చెప్పాలి? బైసైక్లో, తర్వాత స్క్వేర్ బ్రాకెట్. నంబరింగ్ ఎట్లా ఇవ్వాలి? బ్రిడ్జ్ హెడ్ దగ్గర మొదలెట్టాలి. సో ఇది కదా బ్రిడ్జ్ హెడ్ 1. ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా నంబరింగ్ ఇవ్వు, మధ్యలో నుంచి అయినా ఇవ్వు, కానీ మోర్ కార్బన్స్ ఉన్న బ్రిడ్జ్ ద్వారా ఇవ్వాలి. ఈ హెడ్ నుంచి ఈ హెడ్ను కలిపే ఈ బ్రిడ్జిలో ఇదొక హెడ్, ఇదొక హెడ్. ఈ బ్రిడ్జిలో ఎన్ని ఉన్నాయి? 1 ఆటం ఉంది. ఇటువైపు కూడా 1 కార్బనే ఉంది. ఇక్కడ మధ్యలో ఉన్న కార్బన్ ఉందా? లేదు. కాబట్టి
1 1 0. కాబట్టి ఇది 1 ఇది 1 ఇట్లా ఇవ్వచ్చు ఇట్లా ఇవ్వచ్చు. సో 1 2 3 4 మధ్యలో ఏం లేవు. సో బైసైక్లో ఇక్కడ ఒక కార్బన్, ఈ బ్రిడ్జ్ లో ఒక కార్బన్, మధ్యలో కార్బన్లు లేవు. సో 1 1 మధ్యలో కార్బన్స్ ఏం లేవు, హెడ్లను కలిపే కార్బన్. సో 0 మొత్తం 4 ఉన్నాయి కదా, 4 ఉన్న ఆల్కేన్ ఏమంటారు? బ్యూటేన్. అంతే. బైసైక్లో కామన్, మొత్తం కార్బన్ ఏమో ఆల్కేన్ కామన్, బ్రిడ్జిల్లో ఉన్న కార్బన్ డిసెండింగ్ ఆర్డర్లో మధ్యలో రాయాలి. చాలా ఈజీ కదా. చూడు, ఇది ఒక బ్రిడ్జ్ హెడ్, అనదర్ బ్రిడ్జ్ హెడ్. నంబరింగ్ ఎట్లా ఇవ్వాలి? ఒక కార్బనే ఉంది, ఇదే ఈ హెడ్ నుంచి ఈ హెడ్ కలిపే ఈ చైన్లో 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇస్తాం. 1 2 3 4 5 6 తర్వాత మిగిలింది ఇది. సరే, ఓకేనా? సరే, నేమ్ ఏం రాయాలి మనము? బైసైక్లో. ఓకేనా? టోటల్ కార్బన్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 కదా. 7 ఉంటే హెప్ట్ ఏన్, ఆల్కేనే బేస్. 7 ఉన్న ఆల్కేన్ హెప్టే రాసాం. ఈ బ్రిడ్జ్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. 4 డాట్, కామాలు కాదు నాయన, ఫుల్ స్టాప్, సపరేటెడ్ బై ఫుల్ స్టాప్ అన్నాడు కదా. 4 తర్వాత 1 2 3 4. ఈ బ్రిడ్జ్ లో ఎన్ని ఉన్నాయి? 1 1. మరి ఈ బ్రిడ్జ్ లో ఎన్ని ఉన్నాయి? మధ్యలో ఏం లేవు. సో 0 4 1 0 హెప్టేన్. క్లియర్? ఇక్కడికి వచ్చి ఇది ఒక బ్రిడ్జ్ హెడ్, ఇది ఇంకొక బ్రిడ్జ్ హెడ్. నంబరింగ్ ఇవ్వాలి. ఒక చోట 1 తో మొదలెడదాం. 1 2 3 4. ఈ బ్రిడ్జ్ లో కూడా 1 2 3 4, బోత్ సైడ్ 4 4 ఉన్నాయి. ఎట్లా ఇవ్వచ్చు? 1 2 3 4 5 6 7 8 9 10. సెకండ్ హెడ్ ని కలిసి చైన్ ద్వారా మళ్ళీ ఫస్ట్ హెడ్ దగ్గరికి వెళ్ళిపోయాయి. సరే, మొత్తం ఇక్కడ బైసైక్లో కామన్ ఫస్ట్, తర్వాత చివరిలో టోటల్ 10 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి డెకేన్. సరిపోయింది. ఈ బ్రిడ్జ్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఈ బ్రిడ్జ్ లో కూడా 1 2 3 4. సో 4 4. మధ్యలో బ్రిడ్జ్ లో కార్బన్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఆ హెడ్ నుంచి ఈ హెడ్ అంతే, మధ్యలో కార్బన్లు లేవు. సో 0. జాగ్రత్తగా గమనించాలి, ఒక్కసారి అర్థమైతే ఇంకా అయిపోయి ఈజీ. ఇచ్చుడు, ఇది ఎలాంటివి అంటే 2 రింగులు కంబైన్ అయిపోయాయి. ఇదొక రింగు, ఇంకోటి ఈ రింగ్. ఈ రెండు జాయిన్ అయిపోయాయి. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఫ్యూజ్ అయ్యాయి. అప్పుడు వచ్చింది. అర్థమైందా? ఓకే, సరే. ఇప్పుడు చూడు, ఇది బ్రిడ్జ్ హెడ్, ఇది బ్రిడ్జ్ హెడ్. నంబరింగ్ అక్కడి నుంచి మొదలెడతాం. ఒక బ్రిడ్జ్ హెడ్ 1. ఇప్పుడు బ్రిడ్జెస్ చూడు, ఇది ఒక బ్రిడ్జ్. హెడ్ నుంచి హెడ్కి రావడానికి 1 కార్బన్ 2 కార్బన్స్ ఉన్నాయి. ఇది ఇంకో బ్రిడ్జ్, 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. ఇది మరొక బ్రిడ్జ్, 1 2 కార్బన్సే ఉన్నాయి. సో ఎక్కువ కార్బన్స్ ఉన్నటువంటి బ్రిడ్జ్కి ఫస్ట్ నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఒక హెడ్ దగ్గర నుంచి 1 2 3 4 5. తర్వాత ఈ బ్రిడ్జ్లో 2 ఉన్నాయి, ఈ బ్రిడ్జ్లో కూడా 2నే ఉన్నాయి. ఎట్లా ఇవ్వచ్చు? 5 అవుతానే 6 7 8 9, లేదా 6 7, అర్థమవుతుంది కదా, 8 9. ఎట్లా ఇచ్చినా తప్పు లేదు. ఓకేనా? 5 అవుతానే 6 7 8 9, లేదా 6 7 8 9. ఓకే, సరే. నేమ్ ఏంటి? బైసైక్లో. టోటల్ కార్బన్స్ ఎన్నినైనా 9 కదా. సో నొనేన్. సరే, ఈ బ్రిడ్జ్లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. ఈ బ్రిడ్జ్లో 2 ఉన్నాయి. ఈ బ్రిడ్జ్లో కూడా 2నే ఉన్నాయి. సో 3 2 2 3 2 2. క్లియర్?
ఇక్కడికి వచ్చాయి. చాలా సింపుల్ ఇది. రెండు స్క్వేర్లు మెర్జ్ చేశాడు. సో ఇదొక బ్రిడ్జ్ హెడ్, ఇదొక బ్రిడ్జ్ హెడ్. ఇవి కార్బన్స్, బ్రిడ్జ్డ్ కార్బన్స్. సో హెడ్ దగ్గర 1తో స్టార్ట్ చేద్దాం. 1 2 1 2 ఎట్లొచ్చినా 2 2నే. సో 2 3 4 5 6 వచ్చేసాం. సో ఫస్ట్ ఏం రావాలి నేము? బై సైక్లో. టోటల్ కార్బన్ 6 కదా, హెక్సేన్. టోటల్ కార్బన్ 6 కాబట్టి హెక్సేన్. ఈ బ్రిడ్జ్లో 2, ఈ బ్రిడ్జ్లో 2, మధ్యలో బ్రిడ్జ్లో ఏం కార్బన్స్ లేవు. సో 2 2 0. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడు, ఇదొక బ్రిడ్జ్ హెడ్, ఇదొక బ్రిడ్జ్ హెడ్. ఓకే, సో ఇక్కడ 1తో స్టార్ట్ చేద్దాం. ఇలా వచ్చావనుకో, ఈ బ్రిడ్జ్లో 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. ఇలా వచ్చావనుకో, ఈ బ్రిడ్జ్లో కూడా 1 2 3 కార్బన్సే ఉన్నాయి. అర్థమవుతుంది కదా? 1 2 3 1 2 3. మధ్యలోకి వచ్చావనుకో, ఇక్కడ 1 కదా, కాబట్టి 3 3 1. నంబరింగ్ ఇది 3నే, ఇది 3నే, ఎట్ సైడ్ అనే ఇవ్వచ్చు. 2 3 4 5. రెండో హెడ్ను కలిసాం లాంగెస్ట్ బ్రిడ్జ్ ద్వారా. ఇక్కడ నుంచి ఈ రెండిట్లో ఎవరు లాంగెస్ట్ దాని ద్వారా మళ్ళీ ఫస్ట్ హెడ్కి వెళ్ళిపోవాలి. ఇది ఒకటే, ఇది 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా రావాలి. 6 7 8, చివరిలో దీనికి నంబరింగ్ 9. టోటల్ 9 కదా. కాంపౌండ్స్ బైసైక్లో టోటల్ 9 కాబట్టి నేమ్ ఆల్కేన్ నేమే. ఈ బ్రిడ్జ్లో 3 కార్బన్స్, ఈ బ్రిడ్జ్లో 3 కార్బన్స్, ఈ రెండు హెడ్లను కలుపుతూ మధ్యలో బ్రిడ్జ్లో 1 కార్బన్. హెడ్లు కలుపుతున్నటువంటి ఈ చైన్లనే బ్రిడ్జ్ అంటారు. 1 2 3 1 2 3, ఇక్కడ 1. సో 3 3 1. క్లియర్? దీని పరిస్థితి చూద్దాం. ఇది ఒక బ్రిడ్జ్ హెడ్, ఇది ఒక హెడ్. సో హెడ్ దగ్గర 1 ఇద్దాం. ఈ బ్రిడ్జ్లో 1 ఉంది, ఈ బ్రిడ్జ్లో 1 2 ఉన్నాయి, ఈ బ్రిడ్జ్లో కార్బన్లు ఏం లేవు. సో 2 ఉన్నాయి కాబట్టి ఇట్లా రావాలి నంబరింగ్. 1 2 3 4. తర్వాత ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ 1 ఉంది. సో 5, ఇక్కడ ఇంకేం లేవు, క్లోజ్. సరే, నేమ్ ఏంటి? బై సైక్లో. టోటల్ 5 కదా, పెంటేన్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్లో 2 ఉన్నాయి, ఈ హెడ్లను కలుపుతూ ఈ బ్రిడ్జ్లో 1 ఉంది, ఈ బ్రిడ్జ్లో కార్బన్లే లేవు. సో 2 1 0. ఇది నేమ్. దీని పరిస్థితి చూద్దాం. ఇది బ్రిడ్జ్ హెడ్, ఇది బ్రిడ్జ్ హెడ్. ఓకేనా? సో 1. ఇప్పుడు బైసైక్లో కాంపౌండ్స్లో 3 బ్రిడ్జెస్ ఉంటాయి. ఓకే, చూడు, ఈ బ్రిడ్జ్ చూస్తే 1 2 కార్బన్స్, మధ్యలో బ్రిడ్జ్ చూస్తే 1 2 కార్బన్స్, ఇటువైపు బ్రిడ్జ్ చూస్తే 2 కార్బన్స్. బ్రిడ్జెస్ ఏంటి? హెడ్లను కలిపేటువంటి చైన్. సో ఈ హెడ్ నుంచి హెడ్ను కలిపే ఈ చైనే ఒక బ్రిడ్జ్, 2 కార్బన్స్ ఉన్నాయి. ఇది ఇంకొక చైన్, అనదర్ బ్రిడ్జ్, 2 కార్బన్స్ ఉన్నాయి. హెడ్లను కలిపే మరొక బ్రిడ్జ్, 2 కార్బన్స్. అన్నిట్లో 2 2 2 ఎట్లా ఇవ్వచ్చు. సో 1 2 3 4 5 6 7 8. లాస్ట్లో స్మాలెస్ట్ బ్రిడ్జ్ ఇస్తాం. ఇక్కడ అన్ని సేమ్ కాబట్టి ఎట్లయినా ఇచ్చుకోవచ్చు. సరే, 1 2 3 4 5 6 7 8 ఇస్తా, హ్యాపీగా ఇచ్చుకో. 1 2 3 4 5 6 7 8 ఇస్తా, హ్యాపీగా ఇచ్చుకో, నో ప్రాబ్లం. అన్ని బ్రిడ్జ్లు సేమ్ కార్బన్స్ ఉన్నప్పుడు. ఓకేనా? సో నేమ్ బైసైక్లో. టోటల్ కార్బన్స్ ఎన్ని? 8 కదా. సో ఆక్టేన్. 8 కార్బన్స్ ఉన్న ఆల్కేన్, ఆక్టేన్. సరే, ఈ బ్రిడ్జ్లో 2 కార్బన్స్, మధ్య బ్రిడ్జ్లో 2, ఇక్కడ 2నే. సో 2 2 2. ఓకే, సో బైసైక్లో 2 2 2 ఆక్టేన్. దీని పరిస్థితి చూడు. ఇది ఒక బ్రిడ్జ్ హెడ్, ఇది ఒక బ్రిడ్జ్ హెడ్. సో ఈ హెడ్ దగ్గర 1తో స్టార్ట్ చేద్దాం. రెండు హెడ్లను కలిపే ఈ బ్రిడ్జ్లో 1 కార్బనే ఉంది, ఈ బ్రిడ్జ్లో 1 కార్బనే ఉంది, ఈ బ్రిడ్జ్లో 1 ఉంది. సో ఎట్లనే ఇవ్వచ్చు. 1 2 3, ఇట్టిద్దాం 4,
తర్వాత 5 లేదా 4 ఇక్కడ 5, నో ప్రాబ్లం, అన్నీ 1 1గా. సో నేమ్ ఏంటి? బైసైక్లో, టోటల్ 5 కార్బన్స్ కాబట్టి పెంటేన్. 5 కార్బన్స్ కాబట్టి ఏమంటాం? పెంటేన్. సరే, ఎన్నున్నాయి ఈ బ్రిడ్జ్లో? 1, ఇక్కడ 1, ఇక్కడ 1, 1 1 1 పెంటేన్. ఓకేనా? ఇలా ఇస్తాం బైసైక్లో కాంపౌండ్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకవేళ ఈ బైసైక్లో కాంపౌండ్లో సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే అప్పుడు నెంబరింగ్ ఎట్లా ఇవ్వాలి? సబ్స్టిట్యూయెంట్కు లిస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి. సో అవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 5 6 ఎగ్జాంపుల్స్, క్లారిటీ వస్తుంది. ఓకేనా? మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే, సబ్స్టిట్యూయెంట్ కానీ డబుల్ బాండ్ కానీ ఉంటే ఇదే బైసైక్లో కాంపౌండ్కు నంబరింగ్ ఎట్లా ఇవ్వాలి, నేమ్ ఎట్లా ఇవ్వాలి చూద్దాం. ఎప్పుడైనా సరే నీకు సబ్స్టిట్యూయెంట్ ఉండని ప్రాబ్లం ఏం లేదు, డబుల్ బాండ్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. మనం బేసిక్ రూల్ ఫాలో అవుతే చాలు. ఫస్ట్ బ్రిడ్జ్ హెడ్ దగ్గర నంబర్ మొదలెట్టి లాంగెస్ట్ బ్రిడ్జ్ ద్వారా రెండో హెడ్ దగ్గరికి రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి మిగిలిన హెడ్లలో ఏది లాంగో దాని ద్వారా ఫస్ట్ హెడ్ కలిపోవాలి. ఇదే రూల్. ఓకేనా? ఒకవేళ 2 బ్రిడ్జిలు సేమ్ నంబర్ ఉన్నప్పుడు ఏ బ్రిడ్జికి అయితే సబ్స్టిట్యూయెంట్ ఉంటుందో ఆ బ్రిడ్జ్ అమ్మడి వెళ్ళిపోతాం. సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న బ్రిడ్జిలు ఉన్నప్పుడు ఏ బ్రిడ్జిలో అయితే సబ్స్టిట్యూయెంట్ ఉంటుందో దానికి లీస్ట్ వచ్చేలాగా వెళ్తాం. చూద్దాం, ఐడియా వస్తుంది. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే, ఓకేనా, మీకు అర్థం కావడానికి కార్బన్లు వేసాం. సో లైక్ దిస్, ఇలా రాయొచ్చు. ఎస్, 2 కార్బన్స్ 2 కార్బన్స్, 1 2 3 కార్బన్స్, 2 కార్బన్స్, ఇక్కడ ఒకటి 3 కార్బన్స్. ఓకేనా? సరే, ఇక్కడ ఇట్లా రాసినా ఏం కాదు, ఇది మనకు అర్థం కావడానికి ఇది లైన్ ఫార్ములా. టర్మినల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? CH3 మిథైల్ గ్రూప్ కదా, అదిగో. మిగతావన్నీ కార్బన్స్. ఇప్పుడు బ్రిడ్జ్ హెడ్ దగ్గర నంబర్ 1 ఇస్తాం. ఇది బ్రిడ్జ్ హెడ్. ఈ బ్రిడ్జ్లో చూడు 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్లో చూడు 2 కార్బన్సే ఉన్నాయి. హెడ్లను కలిపే చైన్లను బ్రిడ్జ్లు అంటాం కదా. 1 2 3 1 2. సో లాంగ్ ఇదే కదా. ఈ మూడో బ్రిడ్జ్ చూస్తే ఒకటే ఉంది కార్బన్, హెడ్లను కలిపే కార్బన్. కాబట్టి ఇది బిగ్ బ్రిడ్జ్. సో 1 2 3 4 5. ఈ బ్రిడ్జ్లో 1 కార్బన్, ఈ బ్రిడ్జ్లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా రీచ్ కావాలి. 6 7 అయిపోయింది. ఇప్పుడు మిగిలిన బ్రిడ్జ్లోని కార్బన్లు లాస్ట్ నెంబర్ ఇచ్చేసాం. ఇప్పుడు దీని నేమ్ ఎలా చెప్పాలి? సబ్స్టిట్యూయెంట్ కదా ముందు చెప్పాలి. సబ్స్టిట్యూయెంట్స్ ప్రిఫిక్స్గా వస్తాయి కదా. 8 దగ్గర మిథైల్ ఉంది కదా. సో 8 మిథైల్, అంతా మామూలు మన కాంపౌండ్స్ లాగానే. 8 మిథైల్ తర్వాత ఇంకేం లేవు కాబట్టి బైసైక్లో, 8 మిథైల్ బైసైక్లో. 8 మిథైల్ సబ్స్టిట్యూయెంట్ కాబట్టి ముందు చెప్పాం. మిగతా అంతా మామూలు. బైసైక్లో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి కదా. సో ఆక్టేన్. సబ్స్టిట్యూయెంట్తో పని లేదు, అది చెప్పేసాం. సో పేరెంట్ చైన్ లాగా 8 కార్బన్స్ కాబట్టి ఆక్టేన్. ఎన్నెన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 ఒక బ్రిడ్జ్లో, 2 ఒక బ్రిడ్జ్లో, 1 ఒక బ్రిడ్జ్లో. సో 3 2 1 అంతే. 8 మిథైల్ బైసైక్లో 3 2 1 ఆక్టేన్. క్లియర్? ఇక్కడికి వచ్చి ఇది బ్రిడ్జ్ హెడ్, ఇది హెడ్. సో 1 1 2 3 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. సో ఇట్లా నంబరింగ్ ఇవ్వాలి. 2 3 4 5 6 7 8 9. ఓకేనా? ఇప్పుడు మిథైల్ అన్న సబ్స్టిట్యూయెంట్ ఎక్కడుంది? 8th కార్బన్ దగ్గర ఉంది కదా. సో నేమ్ ఏమవుతుందంటే 8 మిథైల్. సబ్స్టిట్యూయెంట్ కదా ఇది.
సో 8 మిథైల్ ఓకేనా బైసైక్లో ఓకే 1 2 3 4 కదా 4 ఈ బ్రిడ్జ్లో 1 2 3 కదా 3 మధ్యలో బ్రిడ్జ్లో ఏం లేవు 0 రెండు హెడ్లు డైరెక్ట్గా లింక్ అయినాయి మధ్యలో కార్బన్లు లేవు కదా ఇట్లా మధ్యలో కార్బన్స్ ఉందా లేదు కదా కాబట్టి 0 మొత్తం ఎన్నినైనా 9 కదా నోనే అంతే ఇక్కడ చూడు ఇది హెడ్ ఇది మరొక హెడ్ సో 1 ఇప్పుడు జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఇది ఒక బ్రిడ్జ్ కదా ఇది మరొక బ్రిడ్జ్ ఇది థర్డ్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జిలో 2 కార్బన్స్ ఉన్నాయి 1 2 ఈ బ్రిడ్జిలో 2 కార్బన్స్ ఉన్నాయి ఈ బ్రిడ్జిలో 1 కార్బన్ ఉంది ఓకేనా 2 కార్బన్స్ 1 కార్బన్ 2 కార్బన్స్ సో 2 కార్బనే హైయెస్ట్ కాబట్టి ఇలా అయినా నెంబరింగ్ ఇవ్వచ్చు ఇలా అయినా ఇవ్వచ్చు కానీ ఇలా ఇవ్వడం కంటే ఇలా ఇవ్వడం వల్ల డబుల్ బాండ్కు లీస్ట్ నంబర్ వస్తుంది కాబట్టి డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే రెండు సైడ్లు సేమ్ నంబర్ ఉన్నాయి అలాంటప్పుడు డబుల్ బాండ్ చూసుకోవాలి ఒకవేళ ఇక్కడ 3 కార్బన్స్ ఉంటే దాన్ని వదిలేసి ఇట్లే నెంబర్ ఇచ్చిండే వాళ్ళని ఇది 2నే ఇది 2నే అలాంటప్పుడు డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ కాబట్టి ఇటువైపు ఇస్తాం 1 2 3 4 తర్వాత ఇది 1 ఉన్న బ్రిడ్జ్ ఇది 2 ఉన్నది సో 5 6 7 క్లియర్ ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఏం లేవు డబుల్ బాండ్ ఉంది అంతే సో సింపుల్గా బైసైక్లో ఈ బ్రిడ్జ్లో 2నే ఈ బ్రిడ్జ్లో 2నే ఈ బ్రిడ్జ్లో 1 2 2 1 టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 7 కదా హెప్ట్ ఈన్ కానీ ఈయన ఎక్కడుంది 7 కాబట్టి హెప్ట్ డబల్ బాండ్ కాబట్టి ఈయన హెప్టిన్ ఈయన ఎక్కడుంది సెకండ్ కార్బన్ దగ్గర స్టార్ట్ అవుతుంది సో హెప్ట్ 2 ఈన్ లేదా 2 హెప్టిన్ ఇబ్బంది ఏం లేదు ఓకే మళ్ళీ అలాంటిది బ్రిడ్జ్ హెడ్ అర్థమైందా సరే ఇప్పుడు ఇక్కడ 1తో స్టార్ట్ చేద్దాం ఈ బ్రిడ్జ్లో 2 కార్బన్సే ఈ బ్రిడ్జ్లో 2 కార్బన్సే బాగా గమనించాలి ఈ బ్రిడ్జ్లో 2 కార్బన్సే ఈ బ్రిడ్జ్లో 2 కార్బన్సే 1 2 1 2 ఈ బ్రిడ్జ్లో 1 కార్బన్ దానికి ఒక ఐడిన్ ఉంది దీనికి ఒక ఇథైల్ ఉంది ఇవేంటివి ఇవి సబ్స్టిట్యూయెంట్స్ ఇప్పుడు 2ని మ్యాక్సిమం ఇట్లొచ్చిన 2నే ఇట్లొచ్చిన 2నే అలాంటప్పుడు ఇట్లనే వద్దాం ఎందుకంటే సబ్స్టిట్యూయెంట్ ఉంది కదా దానికి లిస్ట్ వస్తుంది కదా సో 1 2 3 రెండో హెడ్ దగ్గరికి వచ్చాం 4 ఇప్పుడు ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉన్నాయి సో ఆటోమేటిక్గా ఇట్లా రావాల్సిందే 5 6 తర్వాత 7 సబ్స్టిట్యూయెంట్తో పని లేదు మోర్ కార్బన్స్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ద్వారానే వెళ్ళాలి ఒకవేళ బ్రిడ్జ్లో ఉన్న కార్బన్లు సేమ్ అయినప్పుడు సబ్స్టిట్యూయెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి లిస్ట్ వచ్చేలాగా చూస్తాం డబుల్ బాండ్ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇథైలు ఐడిను రెండు ఉన్నాయి సబ్స్టిట్యూయెంట్ అది ముందు చెప్పాలి కదా సో ఇది ఇథైల్ ఈతో స్టార్ట్ అవుతుంది ఐ అది సో ముందు ఇది చెప్పాలి 2 ఇథైల్ 7 అయోడో 2 ఇథైల్ 7 అయోడో ఇంకా ఆటోమేటిక్గా బైసైక్లో ఈ బ్రిడ్జ్లో 2 కార్బన్స్ ఇక్కడ 2నే ఈ బ్రిడ్జ్లో 1నే 2 2 1 టోటల్ 7 కాబట్టి హెప్టేన్ అంతే ఇది చూద్దాం ఇది బ్రిడ్జ్ హెడ్ ఇది హెడ్ సో ఇక్కడ 1 కొంచెం జాగ్రత్త ఇలా బ్రిడ్జ్ ద్వారా రెండో హెడ్ని కలిసినప్పుడు ఈ బ్రిడ్జ్లో 2 కార్బన్స్ ఉన్నాయి 1 2 ఈ బ్రిడ్జ్ ద్వారా మరో హెడ్ దగ్గరికి వస్తే ఇక్కడ కూడా 2 కార్బన్సే ఉన్నాయి ఇటువైపు బ్రిడ్జ్ ద్వారా రెండో హెడ్ దగ్గరికి రీచ్ అవ్వాలి అంటే మళ్ళీ 2 కార్బన్లే ఉన్నాయి సో అన్నిట్లో 2 2 2 కార్బన్స్ నో ప్రాబ్లం కానీ ఇలా వద్దాం అనుకుంటే ఇక్కడ పెద్దగా సబ్స్టిట్యూయెంట్స్ ఏం లేవు
ఇట్లా వస్తే కీటోన్ ఉంది, ఇట్లా వచ్చినా కీటోన్ ఉంది. కీటోన్ ఫంక్షన్ గ్రూప్ లీస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి కదా, ఫంక్షన్ గ్రూప్ ప్రియారిటీ కదా. సో దీనికి ఇవ్వము, కీటోన్ ఇట్లా ఉన్నా ఇద్దాం. పోనీ ఇలా ఇచ్చామనుకో 1 2 3 4, ఇప్పుడు ఇది రెండే కానీ ఇక్కడ కీటోన్ ఉంది కదా, కాబట్టి ఇలా రావాలి 5 6 7 8. లేదు సార్ నేను ఇట్లా ఇస్తాను సార్, 1 2 ప్లస్ దగ్గర కీటోన్, ఇట్లా వచ్చిన 2నే కదా, ఇచ్చేయి. 1 2 2 దగ్గర కీటోన్, 3 4 5 6 దగ్గర కీటోన్. ఇట్లా ఇచ్చినా కూడా 2 6, ఇలా ఇచ్చినా కూడా 2 6, నో ప్రాబ్లం. ఓకేనా? సరే, ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఏం లేవు, ఫంక్షన్ గ్రూప్ కాబట్టి చివరిలో ఓన్ అనాలి. సరే, బైసైక్లో ఈ బ్రిడ్జిలో 2నే, ఈ బ్రిడ్జిలో 2నే, ఈ బ్రిడ్జిలో 2నే, 2 2 2 2 కార్బన్సే కదా ఉండేది. ఓకే, 2 2 2 టోటల్ ఎన్ని కార్బన్స్ అంటే 8. సో ఆక్ట్ కీటోన్ ఉంది కదా, మామూలుగా అయితే ఆక్టేను, ఓకేనా, కానీ కీటోన్ ఉంది కదా ఓన్ అనాలి. ఓకేనా, కానీ 2 కీటోన్లు ఉన్నాయి కదా డైఓన్ అనాలి. సో ఆక్టా లేదా ఆక్టేన్, ఈ తీసేసి ఆక్టేన్ ఎక్కడెక్కడ ఉంది, సెకండ్ కార్బన్ 6th కార్బన్, ఆక్టేన్ 2,6 డైఓన్. ఓకేనా, లేదా ఆక్టా 2,6 డైఓన్. ఓకేనా, ఆక్టాడయోన్. ఓకేనా, అర్థమైంది కదా, ఆక్టా డయో 26 డైఓన్, లేదా 2,6 డై ఆక్టోన్ అనొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి 2 బ్రిడ్జ్ హెడ్. ఓకేనా, ఇటువైపు నెంబరింగ్ ఇస్తే 1 2 3 4 కార్బన్స్, ఇటువైపు నెంబరింగ్ ఇస్తే 1 2 3 4 కార్బన్స్, 1 2 3 4. ఈ బ్రిడ్జ్లో చూసినా కూడా 1 2 3 4. ఎటువైపు అయినా ఇవ్వచ్చు, కానీ ఇలా రావడం కంటే ఇలా రావడం వలన సబ్స్టిట్యూయెంట్కు లీస్ట్ నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా తిరిగి ఇక్కడికి వెళ్ళే బదులు ఇలా వస్తే సెకండ్ ప్లేసే వస్తుంది కదా, ఐ మీన్ థర్డ్ ప్లేస్. కాబట్టి బ్రిడ్జ్ హెడ్ దగ్గర మొదలెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడుంది, థర్డ్ దగ్గర ఇథైల్ ఉంది కదా, 3 ఇథైల్, 3 దగ్గర ఇథైల్. దెన్ ఆబ్వియస్లీ ఇంకా బైసైక్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4, 1 2 3 4 4 4. ఈ మిడిల్ బ్రిడ్జ్లో 2 హెడ్లు డైరెక్ట్గా లింక్ అయినాయి, మధ్యలో కార్బన్లు ఏం లేవు. 0 4 4 0, తర్వాత టోటల్ 10 కాబట్టి డెకేన్, 4 4 0 డెకేన్. అర్థమైందా? ఇది నేనా మనకు నంబరింగ్. ఏమైనా డౌట్ ఉందా వీటిలో? ఏం లేదు కదా. సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు ఇట్లా నేమ్ ఇస్తాం. ఓకే, క్లియర్. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే మీరు గూగుల్లో నెట్లో సెర్చ్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంతే సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు. ఒక 10 వరకు సబ్స్టిట్యూయెంట్స్ లేకుండా బైసైక్లిక్ కాంపౌండ్ నేమ్ ఎలా ఇస్తామో చూసాం. 10 తర్వాత ఒక 6 సబ్స్టిట్యూయెంట్లు లేదా ఫంక్షనల్ గ్రూపు లేదా డబుల్ బాండ్ ఉంటే ఎలా ఇస్తాం. అంతా మన నార్మల్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ లేదా నార్మల్ కాంపౌండ్స్కి ఇచ్చినట్టే ఇస్తాము. కానీ బైసైక్లో అన్న ఒక వర్డ్ వస్తుంది, బ్రిడ్జిల్లో ఉన్న కార్బన్ నెంబర్ డిసెండింగ్ ఆర్డర్లో బ్రాకెట్లో రాయాలి. తర్వాత ఆల్కేన్ ఎలా అయితే పిలుస్తామో అలాగే నెంబర్ ఆఫ్ కార్బన్ బట్టి ఆల్కేన్ రూట్నే రాస్తాం. ఇంతే. ఓకేనా? ఇదేం డౌట్ లేదు కదా. ఫంక్షన్ సబ్స్టిట్యూయెంట్స్ ఏం లేవు కాబట్టి బైసైక్లో ఈ రింగ్లో 2నే, ఈ రింగ్లో 2నే, ఈ రింగ్లో 2నే, 2 2 2 టోటల్ 8 కాబట్టి ఆక్టేన్ మామూలుగా. కానీ కీటోన్స్ ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కాబట్టి డైఓన్, కాబట్టి ఆక్టాడయోన్ అనాలి.
అది కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి 2 and 6 కార్బన్ దగ్గర కాబట్టి ఆక్టా 2,6 డయోన్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో మనం స్పైరో కాంపౌండ్స్ అంటాం. అంటే 2 సైక్లిక్ రింగ్స్, ఇదిగో ఇలాంటి ఒక రింగ్ తీసుకో, మరొక సైక్లిక్ రింగ్ ఇలాంటి ఒక రింగ్ తీసుకో, ఏదో ఇవి రెండు ఒక క్వాటర్నరీ కార్బన్తో జాయిన్ అవుతాయి. ఎలా అంటే దీన్ని తిప్పేద్దామా, ఇట్లా ఒక కార్బన్, ఈ కార్బన్ పరిస్థితి చూడు 1 2 3 4 అదర్ కార్బన్తో లింక్ అయింది. క్వాటర్నరీ కార్బన్ అంటాం కదా, కార్బన్ 4 అదర్ కార్బన్తో లింక్ అవుతాయి. ఇలాంటి కాంపౌండ్స్లను స్పైరో కాంపౌండ్స్ అంటాము. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎలా నేమింగ్ ఇవ్వాలో చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.